లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. లిక్కర్ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చెవిరెడ్డి పిటిషన్ చేశారు. ఈ పిటిషన్ హైకోర్టు తిరస్కరించింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, బిందు మద్యం కేసుకు సంబంధించినటువంటి విచారణకు సంబంధించినటువంటి వ్యవహారంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వేసినటువంటి బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. ఎందుకంటే ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏ 39గా ఉన్నటువంటి మోహిత్ రెడ్డికి ఎటువంటి ప్రమేయం లేకపోయినప్పటికీ కూడా, ఆయనకు సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ ఎక్కడా కూడా లేనప్పటికీ కూడా, పూర్తి స్థాయి ఆధారాలు లేనప్పటికీ కూడా వాటిని రాజకీయ కక్షపూరితంగా కుట్ర కోణంలో చూసి మాత్రమే మోహిత్ రెడ్డిని ఇరికించి ఆయన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారనేటువంటి వాదన వినిపించినప్పటికీ కూడా కేసుకు సంబంధించినటువంటి సీరియస్నెస్, అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి అంశాలు, రాష్ట్ర ఖజానాకు సంబంధించి ఆర్థిక పరమైనటువంటి అంశాలు ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో వీటికి సంబంధించినటువంటి అంశాలకు విచారణ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇందులో కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో సీరియస్నెస్ ఉంది. అందులో భాగంగా ఆధారాలు కూడా పూర్తిగా సేకరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మోహిత్ రెడ్డి బెయిల్ ఇస్తే ఆయన బయటకు వెళ్ళిన తర్వాత కొంతవరకు కేసుని పూర్తిగా ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఒక వాదన కూడా న్యాయమూర్తి ముందు ఉంచినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అందులో భాగంగానే మోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ కూడా కోర్టు డిస్మిస్ చేసినటువంటి పరిస్థితుంది. ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది, న్యాయస్థానం ఇచ్చేటువంటి తీర్పు ఎలా ఉంటుంది అనేది కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.